నా పేరు వెంకటేశ్వరరావు అండి, సిహెచ్. మాకు కొబ్బరి వల్ల ప్రధాన పంట అండి ఇది. మేము చేసే పని అంతా కొబ్బరి మీదే ఉంటుందండి. ఒక కొరియర్ ఇండస్ట్రీ కానీ దానివల్ల ఇంచుమించు 400-500 మంది బ్రతుకుతారండి దాని మీద. నెక్స్ట్ కొబ్బరి ఒలిపి కార్మికులు 400 మంది ఈ 10 గ్రామాల్లో ఉన్న ఒలిపి కార్మికులు ఉన్నారండి. దానికి అత్యంతంగా ఉన్నది డ్వాక్రా పరిశ్రమ ఒకటి, దాన్ని కూడా ఆధారపడి ఉన్నారండి. అది ఈ కొబ్బరి పంటలు లేని కారణం చేత మేము గత 6 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్ళిపోయాము. మా భవిష్యత్తు అనేది రేపటి తరాలకి మేము అందివ్వాలి ఏంటన్నది తెలియట్లేదు మాకు. మరి మన కళ్యాణ్ బాబు వచ్చారు కాబట్టి మాకు ఈ సమస్యల మీద సరైన స్పందన ఇచ్చి మమ్మల్ని మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? రైతాంగం తరఫున ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంటారు? మాకు మళ్ళీ కొబ్బరి పంటకి మాకు మొక్క ఇవ్వాలండి. మొక్క ఇచ్చి దాన్ని పోషించే ఖర్చు కూడా మరి గవర్నమెంట్ కల్పిస్తే రైతాంగం మేము వెళ్ళే అవకాశాలు ఉంటాయండి మాకు. ఇదేనండి. గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏ విధంగా చేయలేదండి. గత ప్రభుత్వాలకి వినతులు ఇచ్చారండి మా గ్రామం నుంచి. ఏ విధంగా కూడా ఏ అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఏ విధమైన స్పందించలేదండి వాళ్ళకి. మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న రామానాయుడు గారు వచ్చారండి. ఆయన మాకు 16 కోట్లు ప్రకటించారండి. ఆయన అది సరిపోవట్లేదండి. దానికి ప్రత్యామ్నాయంగా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు సొసైటీ వేవర్స్ ఇవన్నీ ఉన్నాయండి. అవి అప్పులు ఉండిపోయి అక్కడేమో అధికారులు ఏమో లడాయించేస్తున్నారండి మమ్మల్ని అప్పులు కట్టండి అని. ఇప్పుడు అది పెద్ద సమస్య అయిందండి. అది మాకు అప్పులు తగ్గించి మళ్ళీ మాకు రీషెడ్యూల్గా చేసుకునేటట్టు రైతుని మంచి పొజిషన్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.